జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. లేటెస్ట్గా ఇందాకే కొద్దిసేపటి క్రితమే మనం చూసాం. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే 3 రోజుల సిబిఐ కస్టడీకి రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. సో 3 రోజుల కస్టడీ ప్రస్తుతానికి అటు సిబిఐ తనను హ్యాండ్ ఓవర్ చేసుకుని విచారించే ప్రయత్నం చేస్తోంది అని. సో ఓవరాల్గా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిచ్యువేషన్స్ కనుక చూస్తే ఒకవైపు ఈడీ, మరోవైపు సిబిఐ. సో ప్రస్తుతం ఎటువంటి కీలక దశలో ఈ స్కామ్కి సంబంధించిన విచారణ జరుగుతోందని మనం అర్థం చేసుకోవాలి. అండ్ బీజేపీపై విమర్శలు ఉన్నాయి, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. బట్ బేసిక్గా సో ఇదంతా ఎటువంటి సినేరియో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం కేసు పూర్వాపరాలు మనం గమనించినట్టయితే మొట్టమొదటి ఎఫ్ఐఆర్ సిబిఐ ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేసిందంటే ఆగస్టు 2022 2022 సంవత్సరంలో ఆగస్టులో ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఈ పర్టికులర్ కేసులో 16 మంది అక్యూజ్డ్ నెంబర్ 1 మనీష్ సిసోడియా. ఈ విషయంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన మనీష్ సిసోడియా, ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆయన ఆల్రెడీ జైల్లో ఉండడం జరుగుతున్నది, మీరు చూసి ఉంటారు. సో దానిలో వాళ్ళు ఏదైతే సస్పెక్టెడ్ అఫెన్స్ అని ఏదైతే చెప్తున్నారో అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రిమినల్ కన్స్పైరసీ, ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్ అండ్ అన్డ్యూ అడ్వాంటేజ్. ఓకే. సో దాన్ని మీరు ఈ రోజు ఏదైతే కోర్టు సిబిఐ కౌన్సిల్ అడిగిందో, అంటే ఈ కస్టడీకి అడిగిందో, సో దీన్ని మనం లింక్ చేయాలి. అంటే 2 years ఆల్మోస్ట్ 2 years బిఫోర్ వాళ్ళు ఏదైతే ఒరిజినల్ ఎఫ్ఐఆర్ లో వాళ్ళు ఏదైతే రాశారో, సో దాన్ని మనం ఈ రోజు సిబిఐ కౌన్సిల్ చెప్పిన స్టేట్మెంట్ విన్నట్టయితే, కవిత examined earlier in the case but in light of evidence unearthed in the investigation. అంటే ఈ 2 years లో ఏదైతే కొత్త ఎవిడెన్స్ దొరికిందో ఆమె రోల్ గానీ, ఆమె ఇన్వెస్టిగేషన్ లో చాలా తప్పులు చెప్పడం గానీ, షీ డిడ్ నాట్ గివ్ సాటిస్ఫాక్టరీ రిప్లైస్ ఇన్ హర్ ఓన్ రోల్. అండ్ వీఆర్ డౌటింగ్, అంటే సిబిఐ కౌన్సిల్ ఏం డౌట్ చేస్తున్నారంటే నవంబర్ డిసెంబర్ 2021 లో, అంటే ఎప్పుడైతే ఈ పాలసీ తయారైన సమయంలో శరత్ చంద్రారెడ్డి ద్వారా 25 కోట్లు, ఆ తర్వాత ఆల్మోస్ట్ 4 సార్లు అట్లా, అంటే 100 కోట్ల వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నయ్యర్ ద్వారా డబ్బులు ఇప్పించారు అని సిబిఐ కౌన్సిల్ రౌస్ అవెన్యూ కోర్టులో చెప్పిన విషయం. ఓకే. అంటే మనకేమర్థమవుతున్నది అంటే ఈ కేసులో మొదటి నుంచి కూడా, అంటే 2021 నుంచి కూడా కవిత యొక్క, అంటే కల్వకుంట్ల కవిత గారి రోల్ ఉన్నది. ఆమె ఏదో లేటర్ పార్ట్ లో ఏదో జాయిన్ అయ్యి ఏదో ఎక్కడో చిన్నగా లింక్ అయింది అన్నట్టు కాదు. మొత్తం ఏమంటారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే మూవీకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కల్వకుంట్ల కవితనే అనేది ఈ డిసెంబర్ నవంబర్ 2021 లో జరిగిన ట్రాన్సాక్షన్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఓకే. అయితే అసలు కథ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2021 అక్టోబర్ లో, మీకు అప్పుడు జ్ఞాపకం ఉంటే మనీష్ సిసోడియా గారు హైదరాబాద్ కూడా రావడం జరిగింది. దాదాపు ఆయన 12 సార్లు వచ్చినట్టు ఈడీ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఆ సమయంలో ఆయన 12 సార్లు ఇక్కడికి వచ్చి మరి ఆయన ఏం చేశాడు అనేది మనకు తెలియాల్సి ఉంది. 2021 అక్టోబర్ లో మొట్టమొదటిసారిగా ఢిల్లీ ప్రభుత్వము అప్పటి వరకు ఉన్న ఢిల్లీ లిక్కర్ పాలసీని మారుస్తూ మనీష్ సిసోడియా నేతృత్వంలో ప్రైవేట్ కంపెనీల కోసం ఒక కొత్త లిక్కర్ పాలసీ తయారు చేసింది. దానిలో అకార్డింగ్ టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 21-22 సంవత్సరం 22-23 సంవత్సరానికి గాను ఢిల్లీ గవర్నమెంట్ 2773 కోట్లు 2873 crores లాస్ అయింది అనేది చాలా వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది ఈడీ వాళ్ళు చేసిన వారెంట్ లో గానీ, చార్జ్ షీట్ లో గానీ. 2022 జూలైలో వికే సక్సేనా లెఫ్టినెంట్ గవర్నర్ గారు అప్పుడు ఢిల్లీ లిక్కర్ పాలసీని రద్దు చేస్తూ ఈ మొత్తం కేసును సిబిఐ విచారణకు ఆదేశిస్తూ వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఎవెన్చువల్లీ ఆగస్ట్ లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. అయితే మీకు దీనిలో కవిత రోల్ నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కల్వకుంట్ల కవిత గారు వారికి చాలా క్లోజ్ పర్సన్ అయినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై, గండ్రా ప్రేమ్ సాగర్, వీళ్ళిద్దరు డైరెక్టర్స్ గా రాబిన్ డిస్టిలరీస్ అనే కంపెనీని మీరు ఇప్పుడు కూడా ఇంటర్నెట్ లో కొడితే మీకు దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.